మహబూబ్ నగర్ 14/2/2024 విద్యార్థులు కష్టపడి చదివి 10వ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అన్నారు. బుధవారం మిడ్జిల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు వై వెంకటేశ్వర్ల అధ్యక్షతన విద్యా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథిగా జిల్లా కలెక్టర్ రవినాయక్, అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్ర పాల్గొన్నారు. ప్రేమాభిమానాలు ఏ పాటు ఈరోజు వసంత పంచమి, ఈరోజు సరస్వతి దేవి జన్మ నక్షత్రమైన వసంత పంచమి కార్యక్రమం రోజు సరస్వతి పూజను మన కలెక్టర్ గారు చేయడం నిజంగా చాలా సంతోషదాయకము. ఈ రోజు వారి యొక్క ఆశీస్సులు మీ అందరిపైన పురుష రూపంలో ఉంటే ఎలా ఉంటారో అటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మన కలెక్టర్ గారు కాబట్టి వారి యొక్క ఆశీస్సులు మీకు పూర్తిగా ఉండాలని వసంత అంధకారాన్ని పాల్గొని ప్రకాశాన్ని విరజిల్లాలని చెప్పి జ్యోతి ప్రచురణ కార్యక్రమాన్ని మన యొక్క జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా విద్యాశాఖాధికారి గారు, మరి యొక్క మన మండల విద్యాశాఖాధికారి మంజులారెడ్డి మేడం గారు, అదేవిధంగా ఏఎంఓ దుబ్బుల శ్రీనివాస్ సార్ గారు, ఎంఆర్ఓ గారు, మన అన్న ఎంపీటీసీ సభ్యులు గౌస్. ఈ కార్యక్రమాన్ని 2019వ సంవత్సరం లోపల ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల దీనికి మనము విద్య వైద్య రంగం పైన అవగాహన, ముఖ్యంగా 9వ 10వ తరగతి విద్యార్థులకు విద్యా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఇక్కడ ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించాలి. అదేవిధంగా వైద్యం పైన మా దగ్గర ఉండే ప్రారంభించడం జరుగుతుంది సార్. ముందుగా మాట్లాడాల్సిందిగా మనం వేస్తున్నాం సార్. టెన్త్ క్లాస్ పిల్లలకు మోటివేషనల్ లెక్చర్ ఏర్పాటు చేస్తూ, ముఖ్యంగా మీరున్న ఫేజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. 9th and 10th క్లాస్ అంటే మీ దగ్గర నుంచి మీ పేరెంట్స్ కావచ్చు, ఈ సొసైటీ కావచ్చు, మీ టీచర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. దానివల్ల ఏంటి అని అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే అది కొంతమంది గందరగోళం, అదేదో చాలా టఫ్ ఎగ్జాము, ఏదో డిఫరెంట్గా ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న ఆలోచనలో చాలామంది పడిపోతాం. సో ఒకటేంటి అని అంటే మీరు 9th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఎట్లయితే రాశారో 10th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా అదే రీతిలో రాయాలి. కాకపోతే ఏంటి అని అంటే దీంట్లో వచ్చిన మార్క్స్ వల్ల మీకు ఇంటర్మీడియట్ అడ్మిషన్ కావచ్చు, లేదా మీరు చూస్ చేసుకునే స్ట్రీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ మార్క్స్ మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా చదవాలి. ఆ జాగ్రత్తగా చదవడానికి, జాగ్రత్తగా ఎగ్జామ్ రాయడానికి చాలామంది మీకు హెల్ప్ చేస్తుంటారు, ముఖ్యంగా మీ టీచర్స్. ఎందుకంటే మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము అంటే ఒక 2 ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. బట్ ఐ విల్ బి ఫోకసింగ్ మోర్ మై స్పీచ్ టువర్డ్స్ ద గవర్నమెంట్ స్కూల్ కిడ్స్. సో మనకేంటంటే ఇంటి దగ్గర కొంత చదువుకునే వెసులుబాటు, ఫెసిలిటీ, పేరెంట్స్ నిరక్షరాస్యులు ఉండడం వల్ల కావచ్చు, ఇతరతర కారణాల వల్ల కావచ్చు, ఆ ఫెసిలిటీస్ ఉండవు. దాన్ని ఫిలప్ చేయడానికి, ఆ వ్యాక్యూమ్ని ఫిలప్ చేయడానికి మన టీచర్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ మీ అందరికి కూడా మార్నింగ్ 5 o'clockకి మీకు అలాట్ చేసిన మీ టీచర్ మీ పేరెంట్స్ ఫోన్కి కాల్ చేసి మీ పిల్లలు లేసారా లేదా, చదువుతున్నారా లేదా అన్నది చెక్ చేస్తున్నారా లేదా 10th క్లాస్ పిల్లలు చెప్పాలి. వేకప్ కాల్స్ వస్తున్నాయా? వెరీ గుడ్. ఒక 1 month, హార్డ్లీ a month, అండ్ దెన్ యూ కెన్ బి ఫ్రీ ఫర్ ఆల్మోస్ట్ 2-3 months. సమ్మర్ వెకేషన్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో టీచర్స్ ప్రతి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ని ఎట్లా ఫేస్ చేయాలి అనేది నిన్ననే నేను స్టడీ మెటీరియల్ని లాంచ్ చేయడం జరిగింది. ఆల్ 5 సబ్జెక్ట్స్, ఆ టీచర్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ ఒక టీం లాగా ఫామ్ అయ్యి వాళ్ళందరూ కూడా మీకు ప్రాబబుల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్ అవన్నీ కూడా మీకు పబ్లిష్ చేసి ఇస్తున్నారు. సిమిలర్లీ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా మార్నింగ్ ఒక 1 hour ముందు, ఈవినింగ్ స్కూల్ టైమింగ్స్ తర్వాత ఇంకొక 1 hour తర్వాత కూడా మీకు వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని క్లాసెస్ కండక్ట్ చేయడము, డౌట్స్ క్లారిఫికేషన్ చేయడము, ఆ తర్వాత
ప్రీ ఫైనల్స్ లాగా మోడల్ ఎగ్జామ్స్ పెట్టడం, ఇవన్నీ కూడా ఇవాల్యుయేషన్ చేసి మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో కొంత వీక్ ఉన్నారు, ఆ వీక్గా ఉండే